స్వామియే శరణమయ్యప్ప. చూడండి స్వాములు, తంజావూరుకి అయితే వచ్చేసాము. గుడి లోపలైతే ఇలా ఉంది. చూడండి స్వాములు, తంజావూరు ముఖద్వారం ఎంత పెద్దగా ఉందంటే అసలు మనం ఆ ముఖద్వారానికి ఉండే శిల్పాలు, ఆ డిజైన్ మొత్తం చూసినామంటే ఆశ్చర్యపోతాం మనము. అంత అద్భుతంగా ఉంటాయి. తంజావూరు శివలింగం కూడా చాలా పెద్ద శివలింగం. నాకు తెలిసి ఇంత పెద్ద శివలింగం ఇంకా ఎక్కడన్నా ఉందో లేదో నాకైతే తెలీదు. నేను చూడంగా ఫస్ట్ టైం అంత పెద్ద శివలింగం ఇక్కడే చూశాను. తంజావూరు 2 ద్వారాలు ఉంటాయి, ముఖద్వారాలు. చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా. అసలైన గుడి అది. ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు స్వామికి ఎదురుగ్గా బాగా ప్రతిష్ఠ చేసినారు. గుడి అయితే ఇది. స్వామియే శరణమయ్యప్ప. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. తంజావూరు గుడి. శివలింగం వచ్చేసి నాకు తెలిసి 6 అడుగులు 7 అడుగుల పైనే ఉంటాడు శివుడు. లోపల సెల్లు అయితే లోపల తీయనియరు, కానీ ప్రయత్నిస్తాను తీయడానికి. స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామిలో నందీశ్వరుడు ఫ్రంట్లో అయితే ఇలా అన్నాడు. చాలా పెద్ద నందీశ్వరుడు. బాగా సపరేట్ స్వామి కోసం ఒక మండపం కట్టి మండపంలో కూర్చోపెట్టినారు నందీశ్వరుని. చాలా పెద్ద నందీశ్వరుడు. శివుని గర్భగుడిలోకైతే ఇప్పుడు మనము ఎంటర్ అవుతున్నాము. ఓం నమః శివాయ. లోపలైతే గర్భగుడి ఇలా ఉంటుంది. ఓం నమః శివాయ. లోపల సెల్లాలో చేస్తారో లేదో చూస్తా. ఓం నమః శివాయ. ఊరికే వాసామి. చూడండి స్వాములు, శివలింగం 8 అడుగులు ఉన్నాడు శివుడు. చూడండి బాగా స్వామిని. అక్కడ కనిపించే నామాలు శివుడు. స్వామి శరణమయ్యప్ప. ఎందుకంటే లోపలికి పోయి తీయలేము, చాలా కష్టం. ఇక్కడ సెల్లు తీసుకొని ఉండిలోకి పారేస్తారు. స్వామి శరణమయ్యప్ప.